శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గడిచినటువంటి వారమంతా దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని మరి మన పని పాటల్లో దేవుడు మనకి తోడైండి క్షేమాన్ని అనుగ్రహించి మరొక వీక్లోనికి ఫస్ట్ డేలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టడాన్ని బట్టి మనందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దిన మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకున్నాం. వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను. అప్పుడు రాత్రి వేళ. దేవుని బిడ్డలారా, ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే ఒక ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ భాగంలో 2 తలంపులు ఉన్నాయి. ఒక్క తలంపు, మొదటి తలంపు ఏంటంటే వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను. వాడు అంటే అక్కడ ఈ భాగాన్ని బట్టి మనం ఈ 13వ అధ్యాయం అంతా కూడా చదువుతున్నప్పుడు ఇస్కరియోతు యోధాను గురించి జ్ఞాపకం చేసేటువంటి మాట. చివరి రాత్రి భోజనంలో మేడగదిలో ఉన్నప్పుడు యేసు ప్రభు మరి తక్కినటువంటి 11 మంది శిష్యులతో పాటుగా ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఆ రాత్రి ప్రభు వారికి జ్ఞాపకం చేసిన మాట, నన్ను అప్పగించు వాడు నాతో పాటు గిన్నెలో చేవేసాను అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తారు. యూదా ఆ మొక్కను, ఆ రొట్టె ముక్కను తీసుకున్నాడు. ఆ రొట్టె ముక్కను పుచ్చుకున్నాడు, కానీ వెంటనే బయటికి వెళ్ళిను. దేవుని బిడ్డలారా, వాక్యము శరీరధారినటువంటి ప్రభువుకి సదృశ్యం. వాక్యం శరీరధారి అయినటువంటి యేసు ప్రభువుకి. అందుకనే నా శరీరాన్ని, నా రక్తాన్ని త్రాగిన వారు అంత్యదినాన్ని లేపబడతారు అని యేసుస్వామి జ్ఞాపకం చేశారు. యూదా వాక్యమైనటువంటి శరీరధారినటువంటి యేసుక్రీస్తు ఆ బ్రెడ్ను, ఆ మొక్కను తీసుకున్నాడు. అక్కడ భుజించలేదు ఆ గదిలో ఆ రాత్రి. అది భుజించినట్లయితే దేవుని బిడ్డలారా, తన జీవితానికి ముగింపు అనేటువంటిది ఒక అద్భుతకరంగా ముగించాల్సిన పరిస్థితి ఉండేది. ఆ బ్రెడ్ అనేటువంటిది వాక్యమైన శరీరధారి అనేటువంటిది ఆ మొక్కను తీసుకున్నాడు, కానీ పుచ్చుకోకుండా, అంటే తినకుండా బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళటం అనేటువంటిది దేవుని బిడ్డలారా, అది దేనికి సాదృశ్యం అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి, దేవుని సంఘాన్ని విడిచిపెట్టేసి, దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతాం. బయట అపవాది ఉన్నాడు, దుష్టుడైనటువంటి వాడు, ఈ లోక అధికారైనటువంటి వాడు బయట ఉన్నాడు. మన లోపల ఉంటే, దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో, దేవుని యొక్క మందిరంలో ఉంటే వాడు తట్టుకోలేడు. వాడు ఏ విధంగా మనల్ని బయటికి, మనకి ఏవేవో జ్ఞాపకం చేస్తూ, ఏవేవో పనులు గుర్తు చేస్తూ, దేవుని సన్నిధిలో ఉండకుండా వాడు నిత్యం కూడా మనల్ని బయటికి వెళ్ళిపోయేటట్టుగా, బయటికి వెళ్ళేటట్టుగా చేసేటువంటి పని వాడు చేస్తాడు. 2వ తలంపు, అప్పుడు రాత్రి వేళ. ఈ లోకం అంధకార సంబంధమైనటువంటి గడిలో ఉన్నటువంటిది లోకం. ఈ లోక అధికారి అపవాది. కాబట్టి మనకి కనబడుతుంది కానీ, అంటే పగలు రాత్రి అన్నట్టు కనబడుతుంది కానీ లోకమంతా కూడా అంధకారం అలుముకుపోయింది. అపవాది యొక్క కబాళ హస్తాల్లో ఈ లోకం ఉంది. కాబట్టి ఇది వాడి అధికార సమయం, ఇది రాత్రి సమయం, ఇది అంధకార సంబంధమైన సమయం. కాబట్టి అందుకని ప్రభు అంటున్నాడు, మీరు మెలకువగా ఉండండి అంటున్నాడు. వాడు వేసేటువంటి అగ్నిబాణాలు, వాడు అపవాదైనటువంటి వాడు కుయుక్తులతో మనల్ని ఎక్కడ మోసగించాలో, ఎక్కడ మనల్ని ఆత్మీయత నుంచి భ్రష్టులుగా మార్చాలో, ఎక్కడ మనం ఆయన దేవుల్లో ఉండనీయకుండా మనల్ని ఈడ్చుకుని పోవాలని చెప్పేసి నిరంతరం కూడా ఈ లోకాధికారి అపవాది పనిచేస్తుంటాడు. కానీ అది మనం గ్రహించి మెలకువగలిగి ప్రభు కొరకు సిద్ధపడాలి. యూదా జీవితంలో దేవుని బిడ్డలారా, ఆ రాత్రి మేడగదిలో ఆ బ్రెడ్ ముక్క తీసుకున్నాడు, పుచ్చుకున్నాడే కానీ తినలేకపోయాడు. ఆ స్థలంలో ఆ రాత్రి ఆ గదిలో ప్రభుతో పాటుగా ఆ సమయం ఉండలేక బయటికి అంధకారమైనటువంటి చీకట్లోనికి మరి అపవాది దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదో, దేవునితో మన సహవాసం ఎలా ఉందో,
దేవుని సంఘంలో మనం ఎలా ఉంటున్నామో, ప్రభురాత్రి భోజన సంస్కారం అనేటువంటిది ఆచారంగా అలవాటుగా కాకుండా ఆత్మ సంబంధంగా పుచ్చుకుంటే అది ఆశీర్వాదం. ఈ సత్యాన్ని మనం గుర్తెరుగుదాం. ప్రభువుకు దగ్గరగా జీవించేటువంటి వారుగా మరి స్థిరపరచబట్టుకు పరిశుద్ధాత్మడు మనలందరినీ కూడా బలపరచును గాక. ఆమేన్. ఇదిను జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు రాజుగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం నా వల్ల నీకు దీర్ఘాయువును, నువ్వు జీవించే సంవత్సరాలు అధికమవుతాయని సెలవిచ్చినట్లుగా రాజుగారికి దేవుడు ఇంకా అనేకమైనటువంటి దయాకీర్తలు అనుగ్రహిస్తూ మరి వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా. దీవించవే ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఉదయం అయినా శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి వాక్కు చేత మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఇస్కరియోతు యోధా నా ప్రభా దేనిని తను గుర్తించలేక ప్రభా, గ్రహించలేక నా తండ్రి అయ్యా మీతో ఉన్నట్టే ఉన్నాడు, కానీ అయ్యా మీరు వాక్యధారి అయినటువంటి శరీరధారి అయినటువంటిది అయ్యా రొట్టెకు సాదృశ్యాన్ని పుచ్చుకోకుండా నా తండ్రి భుజించకుండా ప్రభా అయ్యా తను ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయి రాత్రిలోకి వెళ్ళిపోయినట్లుగా అయ్యా మరి చీకట్లోకి వెళ్ళిపోయినట్లుగా మీ లేఖనంలో యోహాను జ్ఞాపకం చేయటాన్ని బట్టి నా తండ్రి అయ్యా మీ వాక్యానుసారంగా మా ఆత్మీయ జీవితాన్ని సుపరీక్ష చేసుకుంటున్నాం ప్రభా. మేము ఎలా ఉంటున్నామో, ఆచారంగా అలవాటుగా ఉంటున్నామో, ఆత్మ సంబంధంగా ఆత్మ ఫలాలు ఫలించేటువంటి జీవితం కలిగి ఉంటున్నాం అనేటువంటిది మమ్మల్ని అందరూ కూడా ఈ ఉదయం హెచ్చరిక చేసిన దాన్ని బట్టి వందనాలు చేస్తున్నాం. టీఎల్సీ దిన ఆహారం చూస్తున్నా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. కేవలం భౌతిక సంబంధమైనటువంటి వాటి కొరకునైనా ఆతృత పడేవారుగా, ఆశపడేవారుగా మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల కొరకు కూడా ప్రభా ఆసక్తి కలిగినటువంటి వారుగా స్థిరపరచండి. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మా ప్రియులు రాజుగారిని బట్టి మీకు వందనాలు ప్రభు. వారికి ఇచ్చేటువంటి దయాకిరీటాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్య ఆయుష్ను అనుగ్రహించండి. వారి యొక్క ఉద్యోగంలో, బాధ్యతల్లో, ప్రయాణాలు తోడుగా ఉండండి. ఇచ్చినటువంటి కుటుంబాన్ని మీరు దీవించి మీ కృపలో వర్ధిలింపచేయమని దేవ మరొక పర్యాయం నా తండ్రి ఈ టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ఈ వీక్ అంతా వారి పనుల్లో, ప్రయాణ బాధ్యతలు మీరు వెన్నంటూ నడిపించమని యేసు నామములో తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనను గాక.